మ్యాగీ కావాలి, రోడ్ సైడ్ నూడిల్స్ కావాలి అని చిన్న పిల్లలకి అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. ఈరోజు మిల్లెట్ ఫ్లార్ తో నూడిల్స్ చేశాను, చాలా బాగున్నాయి. నేనైతే మల్టీ మిల్లెట్ పౌడర్ తీసుకున్నాను. ఇండివిజువల్ గా రాగి పిండి, జొన్న పిండితో కూడా ట్రై చేయొచ్చు. బాయిల్ అయిన వాటర్ లో పిండి వేసి కొంచెం కుక్ చేయాలి. ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. పిండి కొంచెం కూల్ అయ్యే గ్యాప్ లో ఇవన్నీ కట్ చేస్తున్నాను. కారపూస చేయడానికి ఇది అందరి ఇంట్లో ఉంటుంది కదా, దీంట్లో ఆ ఉడికిన పిండిని పెట్టేసి నూడిల్స్ లా చేసి ఒక 10 to 15 minutes స్టీమ్ చేయాలి. అవి కుక్ అయ్యాక వెంటనే కూల్ వాటర్ లో వేస్తే స్టిక్కీగా అవ్వవు. బట్ నేను ఆ స్టెప్ మిస్ అయ్యాను. స్టిల్ మేనేజబుల్. నూడిల్స్ టేస్ట్ వచ్చాయా అని టెస్ట్ చేస్తున్నాను. రోడ్ సైడ్ నూడిల్స్ కంటే చాలా బెటర్. చైనీస్ స్టైల్లో సాసెస్ వేస్ట్ చేయకుండా ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను. ఆనియన్, మిర్చి, గార్లిక్, కరివేపాకు వేసి, నాకు టమాటో ఫ్లేవర్ ఇష్టం కాబట్టి టమాటో బిర్యానీ మిక్స్ ని ఇక్కడ సాస్ లాగా యూజ్ చేస్తున్నాను. కొంచెం కారం అండ్ గరం మసాలా. మైదా కాబట్టి మ్యాగీ తినొద్దు, బట్ మ్యాగీ మసాలా యూజ్ చేసుకోవచ్చుగా. నూడిల్స్ ఇందులో వేసి కొంచెం మిక్స్ చేస్తే అంతే, అయిపోద్ది. అవును, అడగడం మర్చిపోయాను, నా డ్రెస్ బాగుంది కదా, ఇది నేను టింట్ బై మౌలి అనే పేజ్ నుంచి తీసుకున్నాను. తను మన ఫాలోవర్ ఎప్పటి నుంచో. కలర్ అండ్ ఫిట్ ఫోటోలో చూసినట్టే ఉంది. ఇప్పుడు టేస్టింగ్ సెషన్ అన్నమాట. మీకోసం ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు చేస్తారుగా, సో వాళ్ళ కోసం నేను చేసి పెడతాను ఇలా.